హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పుకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మీకోసం మనం రెగ్యులర్గా వాడని ఐటమ్స్ తీసుకొని చేద్దాం. అయితే ఈరోజు బ్రోకోలీ అలాగే టోఫు చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. ఈ బ్రోకోలీ ఏదైతే ఉందో చూడడానికి కాలీఫ్లవర్లా ఉంటుంది, కానీ దీంట్లో చాలా ఎంతమంది డాక్టర్లు చెప్తారంటే బ్రోకోలీ తినండి చాలా మంచిది అని. సో దీని వెనకాల కనుక మనం చూస్తే ఇక్కడ తెల్ల భాగం ఉంటుంది. బ్రోకోలీ ఒక క్యారెట్ ముక్క తిన్నట్టు ఉంటుంది ఈ సెంటర్ భాగం. అప్పుడప్పుడు ఇలా కోసేసుకొని ఈ సెంటర్ తెల్ల భాగాన్ని తినేస్తూ ఉంటాం, చాలా రుచిగా ఉంటుంది. మరి బ్రోకోలీని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డిష్ చేసుకుందాం. రుచిలోనే కాదు ఆరోగ్యంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. వీలైతే మీకు మార్కెట్లో దొరికితే తెచ్చి ట్రై చేయండి. దీన్ని మనం ఒక తోఫు అంటే ముఖ్యంగా వెజిటేరియన్స్ కూడా చాలా మంచిది. సోయా బీన్స్ ఉంటాయి కదా, దాని పాలతోటి ఈ పన్నీర్ లాగా తయారు చేస్తారు. దీన్ని కూడా మరి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ముందు ఈ బ్రోకోలీని కట్ చేసుకుందాం. బ్రోకోలీని కట్ చేసుకునేటప్పుడు ఈ సెంటర్ భాగం కొంచెం మిగిలేలా కట్ చేసుకుంటాను. ఎప్పుడు కట్ చేసుకొని క్యారెట్ ముక్కలాగా తీయగా చక్కగా టేస్టీగా ఉన్నదని తినేస్తూ ఉంటాను. ఈ డిష్ చేయడం కోసం మనం న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకుందాం. ముందుగా మరీ ఎక్కువ నూనె కాదు, కొంచెం నూనె వేసి టోఫు ఏదైతే ఉందో దాన్ని లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ నూనెలో పొట్టి తోఫు ముక్కలు అంటే ఏంటి, ఏం పెట్టక్కర్లేదు, మసాలా ఏం లేకుండా ఈ తోఫు ముక్కల్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. మరి ఈ తోఫు బ్రోకోలీతో చేసుకునే మనం డిష్ మరి ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. రెండు వైపులా లైట్గా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని మళ్ళీ డిష్ అయిపోయినప్పుడు లాస్ట్లో వేసుకుందాం. ఎందుకంటే ఇలా ఫ్రై అయినప్పుడు దాని టెక్స్చర్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. రెండు పక్కల ఇలా తోఫుని చూడండి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. తోఫు ముక్కలు కలర్ వచ్చేసింది చక్కగా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని మిగతా డిష్ చేసేసుకుందాం. ఈ తోఫు ముక్కల్ని మనం పక్కన తీసేసుకుందాం. ఇలా బయట ఇందులో ఏంటి, తోఫులో ముఖ్యంగా ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కొంచెం అంతా ఇలా ఫ్రై అయిపోయేసరికి మంచి టేస్ట్ వస్తుంది. మరి ఇదే నూనెలో మనం క్యారెట్ ముక్కలు వేసుకొని లైట్గా దీన్ని టాస్ చేసుకొని దీంతో పాటు దీంట్లో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. ఇవి ఏంటి తినడానికి కూడా భలే అద్భుతంగా చక్కగా మన కూరగాయలన్నీ కరకరలాడుతూ భలేగా ఉంటుంది. మనం చేసేది పక్కా వెజిటేరియనే కదా మరి ఈరోజు. సో ఇలాగే ఇందులో మనం బ్రోకోలీ కూడా వేసేసుకొని బ్రోకోలీని కూడా టాస్ చేసుకుందాం. బ్రోకోలీని కూడా టాస్ చేసుకొని ఇందులో మరీ ఎక్కువ గార్లిక్ అక్కర్లేదు, కొంచెం అంత అల్లం, కొంచెం అంత వెల్లుల్లి. ముఖ్యంగా మనం ఎప్పుడైనా చైనీస్ వంటకాలు చేసేటప్పుడు ఫస్ట్లో వేస్తాం కదా, ఏం కంగారు లేదు, ఇది కూడా స్లోగా కుక్ అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో మనం చిల్లీ ఫ్లేక్స్, ఎప్పుడు చిల్లీ ఫ్లేక్స్ పిజ్జాల మీద వాటిల్లో వాడుతూ ఉంటాం, అవి కూడా కొంచెం వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత చిల్లీ పేస్ట్, కొంచెం అంత సోయా సాసు, అలాగే కొంచెం పంచదార, వెనిగర్, కొంచెం అంత ఫ్లేవరింగ్ సాల్ట్. ఇందులో ముఖ్యంగా మనం వేసుకోవాల్సింది ఏంటి అంటే మనం కొంచెం స్టాక్ ఏంటి అంటే మనం మన ఇళ్ళల్లో కూరగాయ ముక్కలు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ ఒక నీళ్ళల్లో వేసి చక్కగా ఉడకబెట్టుకుంటే మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. సో మనకి సాస్ ఎంత కావాలనుకుంటే అంత ఇదిగా ఈ స్టాక్ పోసేసుకుందాం. ఇప్పుడు ఈ సాస్ది మంచిగా టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటే మన లాస్ట్లో డిష్ బ్రహ్మాండంగా వస్తుంది. స్టాక్ అంటే ముందే చెప్పాను కదా, మనం కావాలంటే చికెన్ స్టాక్ కూడా వేసుకుంటారు. మరి ఇదైతే వెజిటేబుల్ స్టాక్,
కూరగాయలు మన ఏమేమి కూరగాయలు అన్నీ మిగిలిపోతాయి కదా, అవన్నిటిని ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్ కట్ చేసిన తర్వాత దానికి కొంచెం తురుము అన్నీ మిగిలిపోతాయి. అలాగే బ్రొకోలీ కొన్ని కొమ్మలు మిగిలిపోయినా అవన్నీ కలిపేసి ఒక దాంట్లో వేసి దాంట్లో కొన్ని మిరియాలు, జింజరు, కొన్ని నీళ్లు పోసి బాయిల్ చేస్తే మంచి సువాసన కలిగిన ఈ స్టాక్ వస్తుంది. ఇది తీసేసి ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రొకోలీ ఇదంతా కొంచెం సేపు బాయిల్ అవ్వాలి, ఎందుకంటే బ్రొకోలీ కూడా ఉడకాలి, అలాగే ఈ సాస్ కూడా కొంచెం చిక్కగా అవ్వాలి. కొంచెం అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు వేసుకుంటాను. ఇందులో మనం కొంచెం వేయించుకున్న నువ్వులు కూడా ఇందులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అవి కూడా వేసాం. కానీ ఇదేంటి ఇలా నీళ్ళలాగుంది అనుకుంటున్నారా? దీన్ని థిక్ చేయడానికి మా అందరికీ తెలుసు, కొంచెం అంత కార్న్ స్టార్చ్ తీసేసుకొని అందులో కొన్ని నీళ్లు కూడా పోసేసి మనం కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతున్న ఈ సాస్లో మన తోఫు కూడా వేసేసుకుందాం. ఎందుకంటే మన బ్రొకోలీ కూడా చక్కగా ఉడికిపోయింది. కానీ ఇప్పుడు ఈ సాస్ చక్కగా మనం రైస్ల మీద వేసుకోవడానికి మనకు కావాల్సినంత థిక్నెస్లో వేసుకోవచ్చు. సో ఈ కార్న్ స్టార్చ్ ఇలా కలిపేసుకొని ఒక సైడ్తో ఈ కార్న్ స్టార్చ్ పోస్తూ కలిపేసుకుంటే ఇది మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చేసింది. చూసారా ఎంతో ఈజీగా ఈ సాస్ థిక్ అయిపోయింది. అయితే కార్న్ స్టార్చ్లో గుణం ఏంటి అంటే ఇది థిక్ అయితే అయిపోయింది, కానీ మీరు పొద్దున చేసి సాయంత్రం తింటామంటే ఈ కన్సిస్టెన్సీ మీకు దొరకదు. కాబట్టి ఇది చేసిన వెంటనే తినేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు కావాల్సిన సాస్ థిక్నెస్ వచ్చేసింది. అంతేకాకుండా ఇది టేస్ట్ కూడా అదిరిపోయింది. కానీ ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది. సో కాబట్టి ఇంకో కొంచెం అంత ఉప్పు వేసేసాను. దీన్ని కనుక మన అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ పెద్ద ముక్కలు, అలాగే చిట్టి స్ప్రింగ్ ఆనియన్ కూడా మనం వేసేసుకొని దీన్ని వడ్డిచ్చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అన్ని కూరగాయలు, క్యారెట్ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి, బ్రొకోలీ లైట్గా కుక్ అయ్యి అది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే బ్రొకోలీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ జ్యూసులు ఏవైతే ఉన్నాయో వాటి ఆకుల్లో అంటే వాటి ఈ స్టెమ్లో చక్కగా ఉండి తినేటప్పుడు జ్యూసీగా ఎంతో సూపర్గా ఉంటుంది. ఒక పక్కన చికెన్ పెట్టి ఇలాంటి సాస్లో బ్రొకోలీ పెడితే బ్రొకోలీయే తింటాను, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ తోఫు ముక్కల్ని, ఈ బ్రొకోలీని చక్కగా వేడి అన్నం పైన మనం వేసేసుకుందాం. తోఫు ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది కూడా. ముఖ్యంగా ఎవరన్నా మంచి బరువు తగ్గాలి అలా అనుకున్న వాళ్ళు తోఫు ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. అన్ని అద్భుతమైన ఆరోగ్య గుణాలున్న ఈ తోఫు అలాగే బ్రొకోలీ కూడా ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాస్ చూసారు కదా, ఎంతో సింపుల్. ఏంటంటే మంచిగా సాసు తీగా పులుపులుగా, ఆ సాస్ ఏమో చక్కగా అన్ని రకాల రుచులు కలిగి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మరి ఇంతకుముందే చెప్పాను కదా, బ్రొకోలీ కూడా జ్యూసీగా ఉంటుంది. ఎంత వేడిగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మరి బ్రొకోలీ. కాబట్టి చేసిన వెంటనే ఆగకుండా ఫటాఫట్ తినేద్దాం. ఇప్పుడు కొన్ని ఉంటాయి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా సూపర్. అలాంటి డిష్ ఈ బ్రొకోలీ తోఫు తప్పకుండా చేసి అని తినండి. హెల్తీ తోఫు బ్రొకోలీ స్టిర్ ఫ్రై. బ్రొకోలీని చిన్న ఫ్లవరెట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వేడి నూనెలో తోఫు ముక్కలు వేసి కొంచెం బంగారు రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెలో కొంచెం స్లైస్డ్ క్యారెట్స్, ఆనియన్స్, బ్రొకోలీ, అల్లం వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, షుగర్, వెనిగర్, అట్లాగే ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసి చక్కగా కలపాలి. దాంట్లో వెజిటేబుల్ స్టాక్ వేసేసి సెజ్మీ అంటే నువ్వులు, అలాగే కొంచెం అంత కార్న్ స్టార్చ్ తీసుకొని స్లరీ చేసి దాన్ని థిక్ చేసుకోవాలి. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మనం వేడి అన్నంతో వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీకోసం రాగిని ఒక స్పెషల్ వంటకం చూపించబోతుంది, మరి చూసేద్దామా? మరి ఈరోజు అన్నం చిత్రాన్నంలో మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన చిత్రాన్నం తీసుకొచ్చేసాను, అది కూడా మామిడికాయ కొబ్బరితో. మరి ఇప్పుడు మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా,
సో మనం అందరం మామిడికాయలు స్టాక్ పెట్టుకుంటాము. మనం రకరకాల వంటలు చేస్తూ ఉంటాం మామిడికాయతో. సో మరి మామిడికాయ కొబ్బరి మంచి కాంబినేషను. మీ దగ్గర పుల్లటి మామిడికాయ ఉందనుకోండి, వెంటనే తీసేసేయండి. ఈ చక్కటి మామిడికాయ కొబ్బరి చిత్రాన్నం చేసుకోండి. నాకు తెలుసు ఇది చాలా చాలా సింపుల్ అయిన రెసిపీ అని, కానీ ఎంతమంది ఇలా ట్రై చేశారు? మీరందరూ చేయలేదు కాబట్టి మీకోసం చేయాలి అని చూపిస్తున్నాను. సో మరి ముందుగా మనకు కావాల్సింది మామిడికాయ తురుము. మామిడికాయని ఏం చేశాను, కొంచెం పొట్టు తీశాను. మీరు కావాలంటే పొట్టుతో కూడా మీరు తురుముకోవచ్చు, కానీ పొట్టులో కొంచెం వగర్నెస్ ఉంటుంది కాబట్టి నేను పొట్టు తీసేసి తురుముకున్నాను ఇక్కడ. అలాగే కొబ్బరిని కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్లోనన్నా వేసుకోండి, లేదంటే ఇలా మనం మామిడికాయ ఎలా తురిమామో ఇది కూడా అలాగే తురుముకోవచ్చు. సో కొంచెం అంత కొబ్బరి, అలాగే 1 కప్పు కొబ్బరి అయితే 1 కప్పు మామిడి తురుము తీసుకోవచ్చు. సో మరి అలాగే రైస్, ఉడకబెట్టిన అన్నము మీ దగ్గర స్టాక్ ఉంటే వెంటనే ఆ అన్నంతో ట్రై చేయండి ఈ చక్కటి రైస్. సో మరి ఫస్ట్గా మనం ప్యాన్లో కాస్త ఆయిల్, మరి కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెగ్యులర్ తాలింపు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవచ్చు. మీరు కొన్ని రకరకాల వెజిటబుల్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ చిత్రాన్నానికి. మామిడికాయ తురుము వేస్తున్నాము, అలాగే కొబ్బరి తురుము వేస్తున్నాం కదా, మరి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, అలాగే బీన్స్ని కూడా వేసుకోవచ్చు, లేదంటే క్యాబేజ్ తురుము వేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ రకరకాల, జస్ట్ మనకు ఐడియాస్ వస్తే చాలు మనమే వెరైటీ అయిన రెసిపీస్ క్రియేట్ చేయొచ్చు. సో మరి ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, అలాగే జీలకర్ర కాస్త వేగిన తర్వాత మనం ఇందులో పల్లీలు వేసుకుందాం. మీరు కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు. పల్లీలు కాస్త వేగిన తర్వాత మనం శనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకుందాం. ఎందుకంటే పల్లీలు వేగటానికి కాస్త టైం పడుతుంది, మీ అందరికీ తెలుసు కదా. మరి అలాగే శనగపప్పు వెంటనే వేసేసుకున్నాం అనుకోండి, పల్లీలు వేగకుండా శనగపప్పు మినప్పప్పు ఫాస్ట్గా వేగిపోతాయి. అందుకనే కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు మనం మినప్పప్పు అలాగే శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే మనం ఇలాంటి చిత్రాన్నం తినేటప్పుడు చక్కటి టేస్ట్ వస్తాయి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా. మరి కాస్త మన ఎవరెస్ట్ వారి హింగువ కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో పుల్లటి మామిడికాయ తురుము, అలాగే కొబ్బరి తురుము రెండు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మరి ఇందులో మన టాటా సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని మళ్ళీ మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుందాం. మరి ఒక్క నిమిషం ఈ కొబ్బరి అలాగే మామిడి తురుము కాస్త వేగింది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన అన్నం కొంచెం పొడి పొడిగా చేసేసుకొని ఇది ఇందులో మనం వేసేయటమే. మీకు కావాలంటే పసుపు వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు పసుపు వేయలేదు. ఎందుకంటే మామిడికాయ కొంచెం గ్రీన్గా కనిపించాలని, అలాగే మధ్య మధ్యలో కొబ్బరి తెల్లగా కనిపించాలని నేను పసుపు వేసుకోలేదు. మీరు కావాలంటే మీరు పసుపు వేసుకున్నా పర్వాలేదు. చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని చూడండి, చక్కగా రైస్ని మిక్స్ చేసేసుకున్నాను. చూస్తూ ఉంటే మరీ ఎల్లో కలర్ లేకుండా బాగుంది కదండి. ఇది కలర్ వైట్గా ఉంది, కొంచెం మధ్య మధ్యలో గ్రీన్, అలాగే మనకి ఎండుమిరపకాయలు అలాగే పల్లీలు మధ్య మధ్యలో కనిపిస్తుంది. సో ఎప్పుడు పసుపు వేసుకొని కలర్స్ మార్చుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుందాము. చక్కటి పుల్లటి మామిడికాయ ఉంది, భలే టేస్టీగా ఉంది. కొంచెం అంత సాల్ట్ పడుతుంది. సో మరొక్కసారి మిక్స్ చేసుకొని మరి లాస్ట్లో కొంచెం అంత కరివేపాకు, మీరు కావాలంటే నూనెలో కూడా మీరు వేసుకోవచ్చు. లాస్ట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఆ ఫ్రెష్నెస్ ఫ్లేవర్ కావాలి అని నేను లాస్ట్లో వేసుకున్నాను.
మరి మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సింపుల్ అయిన మామిడికాయ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా సింపుల్గా ఉంది. మరి నేనైతే ఈ చిత్రాన్నం అదేనండి మన మామిడికాయ కొబ్బరి చిత్రాన్నం తినటానికి రెడీగా ఉన్నాను. చూడండి నాకు చూస్తూ ఉంటే ఎంత బాగుందంటే ఏదో కొంచెం వెరైటీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కలర్ వేసుకోలేదు, పసుపు కలర్, కళ్ళకి ఆ పసుపు కలర్ కనిపించట్లేదు. వైట్ మీద కొంచెం నల్లగా పప్పులు కనిపిస్తున్నాయి, అలాగే పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి, పల్లీలు కనిపిస్తున్నాయి. ఇలా కనిపిస్తే చాలా బాగుంది. మరి వేడిగా ఉంది. ఎప్పుడైనా ఇలాంటి రైస్ మీరు మరీ వేడిగా తినకుండా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టుకొని చక్కటి టేస్టీగా ఉంటుంది రైస్. మధ్యలో మిర్చి, ఇలాంటి పులుపు రైస్కి నాకు ఎప్పుడైనా మిర్చీలు సైడ్లో నంచుకుని తినాలని చాలా ఇష్టం. ఎందుకంటే వాటికి కూడా కాస్త పులుపుదనం తగులుతుంది. ఆ టేస్టే చాలా బాగుంటుంది. సో మరి చూసారు కదండి ఈ సింపుల్ అయిన రైస్. వెంటనే ట్రై చేయండి. మామిడికాయ పచ్చి కొబ్బరి అన్నం తయారు చేయు విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, హింగువ, మామిడి తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి మరో 2 లేదా 3 నిమిషాల పాటు వేగిన తర్వాత కరివేపాకు వేసి వేడిగానైనా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా మండే ఎండలు వచ్చేసాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒళ్ళును చల్లగా ఉంచుకునే వంటలు తింటే చాలా బాగుంటుంది. మరి మీకోసం స్వప్న ఒక స్పెషల్ వంటకం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మనం మార్కెట్కి వెళ్ళి అన్ని ఫ్రూట్స్ తీసుకొస్తాం, ఫ్రిడ్జ్లో అన్నీ స్టోర్ చేస్తాం. కానీ వచ్చిన చిక్కంతా పిల్లలకి ఎలా తినిపించాలి అని వాళ్ళకి ఎన్ని రకాలుగా చెప్పినా, ఎంత బుజ్జగించినా, వాళ్ళ వెంట పడ్డా కూడా పిల్లలు ఫ్రూట్స్ తినరు. కానీ మనం ఎందుకు ఊరుకుంటాం? వాళ్ళకి ఎలా నచ్చుతాయో మనం అలాగే చేసిద్దాం, వాళ్ళకి నచ్చే విధంగానే తినిపిద్దాం. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా వస్తున్న ఫ్రూట్ ఏంటి? వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్లో చాలా వాటర్ ఉంటుంది కదా, నిజంగా అవి పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచిది. స్కూల్ నుండి రాగానే పిల్లలకి వాటర్ మిలన్ కట్ చేసి కొంచెం డిఫరెంట్ షేప్లో వాళ్ళకి నచ్చేలాగా పెడదాం, ఖచ్చితంగా తింటారు. చిన్న వాటర్ మిలన్, కొంచెం పుచ్చకాయని, కొంచెం చిన్న సైజులో ఉన్న పుచ్చకాయని తీసుకున్నాను. దాన్ని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టాను. ఏదైనా షేప్లో. ఇప్పుడైతే నేను స్టార్ తీసుకున్నాను. చూడండి ఎంత ఈజీగా స్టార్ షేప్ కట్ అయిపోయిందో. అలాగే వేస్ట్ చేయకుండా కరెక్ట్గా చూసుకొని కట్ చేయండి. స్టార్ షేప్లో కట్ చేసిన ఫ్రూట్స్ మటుకే మీ పిల్లలకి పెట్టండి, మిగిలింది వేస్ట్ చేయకుండా దయచేసి మీరు తినండి. చూడండి ఇలా నేను అన్ని స్టార్స్ కట్ చేసి పెట్టేశాను. కరెక్ట్గా షేప్గా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదా, చూస్తుంటే మనకే తినాలనిపిస్తుంది కదా. మరి అదే ఇలా ఇస్తే పిల్లలు ఎందుకు తినరండి? ఖచ్చితంగా తింటారు. మార్కెట్లో మనకి విప్ క్రీమ్ దొరుకుతుంది కదా, సో నేను కొంచెం విప్ క్రీమ్ తీసుకున్నాను. లైట్గా ఇలా కొంచెం పెట్టండి. నేను ఈ క్రీమ్ ఎందుకు పెడుతున్నాను అంటే నీట్గా కనిపిస్తుంది, చూడడానికి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను విప్ క్రీమ్ చేసేటప్పుడే లైట్గా అందులో షుగర్ వేశాను, అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీంతోపాటు లైట్గా స్వీటింగ్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం షుగర్ యాడ్ చేశాను. మరి ఎక్కువ పెట్టకండి, కొంచెమే యాడ్ చేయండి. ఇప్పుడు మనకు మార్కెట్లో గ్రేప్స్ కూడా దొరుకుతున్నాయి. అందులో బ్లాక్ గ్రేప్స్, ఇలా ఫుల్ గ్రేప్ కాకుండా హాఫ్ తీసుకొని పైన ఇలా పెట్టండి. చూడండి ఎంత బాగున్నాయి స్టార్స్, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇలా పిల్లలకి ఇస్తే ఎవరు వద్దంటారు చెప్పండి? అంతే, ఇలా పిల్లలకి ఇచ్చి చూడండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఒక రకంగా ఫ్రూట్తో చేసిన స్టార్ అయితే నేను ఇంకొక మ్యాజిక్ కూడా మీకు చేసి చూపిస్తాను. మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. మనకి మార్కెట్లో ఇలా స్టిక్స్ దొరుకుతూ ఉంటాయి కదా, మరి ఇంత పెద్దగా ఉన్నది కాదు, పిల్లలకి కదా, కొంచెం ఇలా కట్ చేద్దాం. అప్పుడు ఇలాగే గ్రేప్స్ని
అలాగే స్టార్ కట్ చేసుకున్నాం కదా మన వాటర్ మిలన్ని, ఇలా స్టార్ని కూడా పెట్టి పిల్లలకి ఈ స్టిక్ని ఇవ్వండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. అట్లీస్ట్ ఇది వాళ్ళ చేతికి ఇవ్వడానికైనా తింటాను అంటారు. ఇచ్చారంటే వాళ్ళు ట్రై చేస్తారు. తప్పకుండా పిల్లలకి ఫ్రూట్స్ కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఎప్పుడు ఇచ్చే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇస్తే పిల్లలు ఖచ్చితంగా తింటారండి. ఇలాంటివి మరెన్నో ముందు ముందు నేను మీకు చూపిస్తూనే ఉంటాను. మరొక మంచి రెసిపీతో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. మీ షెఫ్ స్వప్న వైట్ల అండి. బాయ్. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూసేశారు కదా ఈరోజు వంటలు. మరి రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.